నవంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు మల్కాజ్గిరి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు సైతం దసరా తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ గెలుపు కోసం సీఎం రేవంత్ వ్యూహాలు అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో అందుకైనా మొత్తం కూడా హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాల్లో మొత్తం సుడిగాలి పర్యటన చేస్తూ ఉండు, మొత్తం కూడా బహిరంగ సభలు పెడతా ఉన్నాడు, ఇప్పటి నుంచే పెడతా ఉన్నాడు. మొత్తం మీద జీహెచ్ఎంసీని కైవసం చేసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి వ్యూహం రచిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో మొత్తం మీద నవంబర్లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్ కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. నవంబర్లో గ్రేటర్ హైదరాబాద్ మల్కాజ్గిరి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 15 నుంచి ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం సెప్టెంబర్ చివరిన ముగియనుంది. అక్టోబర్ 1న ఫైనల్ ఓటర్ లిస్టును ఈసీ ప్రకటించనుంది. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ జాబితా ప్రకారం ఆ 3 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో డిస్కషన్ జరుగుతున్నది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వరుసగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతూ ఉన్నదంటూ ఇక్కడ ప్రధానమైన వార్త చూస్తున్నామండి. సో మరి ముందు ఎంపీడీసీ జెడ్పీ ఎలక్షన్సా జిహెచ్ఎంసీ ఎలక్షన్సా అనేది తేలాల్సిన అవకాశం అయితే ఉన్నది ఈరోజు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి చూసుకుంటే ముందుగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లకే పోతారని చెప్పి ఇక్కడ స్పష్టంగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో దీని తర్వాతనే ఎంపీడీసీ జెడ్పీసీ ఎలక్షన్ ఉంటాయని చెప్పి కూడా వార్తలు రావడం జరుగుతూ ఉన్నది. సో మొత్తం మీద ఈ నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. సో కొత్త వాళ్ళకు అవకాశం కల్పించే అంటే పార్టీలో చర్చ జరుగుతూ ఉన్నది. సో ఇది మొత్తం మీద దసరా తర్వాత మాత్రం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఓటర్ల జాబితా అందిన తర్వాత కార్పొరేటర్లు మేయర్ల రిజర్వేషన్లను మున్సిపల్ శాఖ ఫైనల్ చేయనున్నది. ఈ ప్రక్రియ అంతా ముగిసేందుకు కనీసం 3 వారాల సమయం పడుతుంది. అక్టోబర్ 18న బతుకమ్మ, 20న దసరా కావడంతో ఆ పండుగలు ముగిశాక ఎన్నికల సంఘం గ్రేటర్ హైదరాబాద్ మల్కాజ్గిరి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి నవంబర్ 1 లేదా 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారంటూ ఇక్కడ ప్రధానమైన వార్త వస్తుంది. దానికి